లెట్ us స్టార్ట్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఈ చాప్టర్లో మీకు కొన్ని బేసిక్ తెలిసిన రిలేటెడ్గా పాయింట్సే ఉంటాయండి. లైక్ ఇప్పుడు ఎలా అంటే గ్లాస్లో మనకి ఒక ఏదైనా గ్లాస్ తీసుకోండి ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ పార్టికల్ తీసుకోండి. దానిలో ఏముంటాయి, బిలియన్స్ ఆఫ్ పార్టికల్స్, టైనీ పార్టికల్స్ ఉంటాయి. వాటి మాలిక్యూల్స్ని ఎలా మనం అరేంజ్ అయ్యి ఉంటాయి. దానిలో ఇప్పుడు మనకి అవి ఇష్టం వచ్చినట్టుగా అటు ఇటు మూవ్ అవుతున్నాయి అనుకోండి, అక్కడ ఏమవుతుంది చెప్పండి, ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ప్రెషర్, టెంపరేచర్, ఈ ఫ్యాక్టర్స్ అన్ని వన్ బై వన్ హౌ డు దే ఎఫెక్ట్. సో దీని గురించి మీకు అర్థం అవ్వాలంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బేసిక్ థింగ్ ఆఫ్ దిస్ చాప్టర్ ఏంటంటే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైనా ఈ ఈక్వేషన్ని ఖచ్చితంగా రిఫరెన్స్ అనేది వస్తుంది మీకు. సో ఒక కంటైనర్లో గ్యాస్ ఉందనుకోండి, దానికి హీట్ చేస్తూ ఉన్నాం. అప్పుడు ఏమవుతుంది, దానిలో ఆ హీట్ చేస్తున్నప్పుడు ఏమవుతాయి, మాలిక్యూల్స్ కంప్రెస్ అవుతూ ఉంటాయి కదా, బికాస్ ఆఫ్ ది హీట్ గివెన్. అంటే ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్, ఈ మూడింటికి ఒక రిలేషన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట, బికాస్ ఆఫ్ గివింగ్ కంటిన్యూస్ హీట్ టు ద కంటైనర్, ఆ గ్యాస్ కంటైనర్కి. సో ఒక లెట్సే ఇప్పుడు మనకి రూమ్లో ర్యాండమ్గా వాల్యూమ్లో ఆ కంటైనర్ వాల్యూమ్లో మనకి ర్యాండమ్గా ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి, ఆబ్వియస్గా మనకి ఆ రూమ్ అంటే కంటైనర్, ఆ కంటైనర్ డైమెన్షన్స్ బట్టి మనకి ఆ డిఫరెంట్ ఎలిమెంట్స్ అన్ని కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో వెన్ వాల్యూమ్ తగ్గించారనుకోండి, వాల్యూమ్ తగ్గిస్తే ఏంటి, ప్రెషర్ పెంచచ్చు, టెంపరేచర్ పెంచచ్చు, ఇలాంటివన్నీ అనమాట. సో వీటిని లింక్ చేస్తూ వీ హ్యావ్ గాట్ ఎ ఫార్ములా దట్ ఈస్ ideal gas equation for pressure, volume and temperature, and R is the ideal gas constant. So that is the main important formula, that is PV equal to nRT. Andarki telisindi, this is the ideal gas equation. PV is equal to nRT. Okay na, ideal gas equation. సో P అంటే ఏంటి, ప్రెషర్. మాలిక్యూల్స్ వెళ్ళి కంటైనర్ వాల్కి ఎంత ఫాస్ట్గా కొలైడ్ అవుతున్నాయి, దానివల్ల ప్రెషర్ క్రియేట్ అవుతుంది కదా. మాలిక్యూల్స్ కొలైడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా క్రియేట్ అయ్యేది ఏంటి, ప్రెషర్. దానికి మనం ఫస్ట్ పీ ఫర్ ప్రెషర్. వాల్యూమ్ అంటే ఏంటి, ఆబ్వియస్గా గ్యాస్ మాలిక్యూల్స్కి స్పేస్ ఆక్యుపై అవుతుంది కదా, అదే వాల్యూమ్. నెంబర్ ఆఫ్ ఎన్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ మోల్స్. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఎలా వస్తాయి మనకి, టోటల్ మాస్ బై మాలిక్యులర్ మాస్, గివెన్ మాస్ బై మొలార్ మాస్, ఇలా టోటల్ మాస్. సో దెన్ R is universal gas constant. తెలుసు కదా, R వాల్యూ 8.314 జౌల్స్. R వాల్యూ 8.314, స్టాండర్డ్ వాల్యూ గుర్తుపెట్టుకోవాలి, జౌల్స్ పర్ మోల్ కే. టెంపరేచర్ కే అంటే కెల్విన్. సో T ఫర్ టెంపరేచర్. మాలిక్యూల్స్ ఎంత ఫాస్ట్గా వైబ్రేట్ అవుతున్నాయో మనకి లోపల, ఆ కంటైనర్ లోపల, దీని వాల్యూ చెప్పేది మనకి టెంపరేచర్ అనమాట. సో ఇక్కడ ఎప్పుడు కూడా ఆల్వేస్ టెంపరేచర్ షుడ్ బి టేకెన్ ఇన్ కెల్విన్ ఓన్లీ, నెవర్ ఎవర్ టేక్ సెంటిగ్రేడ్. చెప్పగా ఎక్స్పెరిమెంట్స్లో ఎప్పుడు కూడా కెల్వినే తీసుకోవాలి, సెంటిగ్రేడ్ తీసుకోకూడదు. అంటే ఏంటి, సెంటిగ్రేడ్ వాల్యూ ప్లస్ 273, ఈ కన్వర్షన్ చేసుకునే చేయాలి. లెట్స్ ఏ క్వశ్చన్లో 2 degrees అని ఇచ్చారు, 2 degrees సబ్స్టిట్యూట్ చేయొచ్చా మీరు, చేయకూడదు. ఏం చేయాలి, 2 + 273 విచ్ ఈక్వల్ టు 275 సబ్స్టిట్యూట్ చేయాలి. దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇలాంటి ఎప్పుడు కూడా ఏం చేయాలి, మీరు కన్వర్ట్ చేసుకుని సబ్స్టిట్యూట్ చేయండి. ఈ గ్యాస్ ఈక్వేషన్ బేస్గా ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి మీకు. టెంపరేచర్ డబుల్ చేస్తే ప్రెషర్ ఏమవుతుంది, ఈ రేషియో బేస్డ్ క్వశ్చన్స్ అనమాట, సింపుల్ రేషియో బేస్డ్ క్వశ్చన్స్. జస్ట్ అండర్స్టాండ్ ద రిలేషన్ బిట్వీన్ దెమ్ అండ్ హౌ డు అప్లై. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్, దట్ ఈస్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. అండ్ ద సెకండ్ ఈస్ ఫర్ ప్రెషర్ అనమాట. ఇప్పుడు ప్రెషర్ ఆఫ్ ఎన్ ఐడియల్ గ్యాస్ అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాలిక్యూల్స్ని వాల్ని కొలైడ్ అవుతూ ఉన్నప్పుడు అక్కడ ఎంత ఫోర్స్తో అవి కొలైడ్ అవుతున్నాయి తెలియాలి కదా. ఇక్కడ మనకి అంటే ఒక వాల్ ఉంది, ఆ వాల్ దగ్గరికి మీరు బాల్స్ని కొడుతూ ఉన్నారు, వాల్ మీదకి. అంటే మీరు ఎంత ప్రెషర్ అయితే ఇచ్చి ఎంత ఫోర్స్తో కొడతారో దాని రివర్స్ రావడం కూడా అంతే ఫోర్స్తో వస్తుంది. అలాగే ఇక్కడ కంటైనర్ లోపల మాలిక్యూల్స్ వాల్కి ఎంతైతే ఫోర్స్గా వెళ్తాయో దానికి రివర్సే మనకి దాని రియాక్షన్ అనేది ఉంటుంది. దానికి మనం దాన్ని ఏమంటాం అంటే ప్రెషర్ ఆఫ్ ఎన్ ఐడియల్ గ్యాస్ అనమాట. P = 1/3 రో VRMS స్క్వేర్ అనమాట. నార్మల్ కాదు, RMS స్క్వేర్. ఇక్కడ రో అంటే డెన్సిటీ అంటే ఆల్రెడీ తెలుసు కదా, ఏరియాలో మాలిక్యూల్స్ ఎంత క్లోజర్గా ఉన్నాయి దాని డెన్సిటీ అంటాం మనం, మాస్ బై వాల్యూమ్. అదే RMS స్పీడ్ అనుకోండి, యావరేజ్ స్పీడ్ కాదు, చెప్పాను కదా యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ మనకి 0 అయిపోతుంది. RMS అన్నప్పుడు రూట్ మీన్ స్క్వేర్, ఆల్రెడీ నేర్చుకునే కాన్సెప్ట్, RMS కాన్సెప్ట్. మాలిక్యూల్స్ ర్యాండమ్గా స్పీడ్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా RMS స్పీడే తీసుకోవాలి. ఇప్పుడు మనకి డెన్సిటీ ఎక్కువ ఉంది అనుకోండి, ఆబ్వియస్గా అక్కడ మాలిక్యూల్స్ అనేవి క్లోజర్గా ఉంటాయి, అంటే కొలిజన్స్ ఎక్కువ అయితే అప్పుడు ఏముంటుంది, ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది. డైరెక్ట్ రిలేషన్ కదా. ఇఫ్ మోర్ డెన్సిటీ విచ్ మీన్స్ మోర్ ప్రెషర్, ఆబ్వియస్లీ మోర్ కొలిజన్స్ ఎక్కువ ఉంటేనే కదా ప్రెషర్ ఎక్కువ ఉండేది. దీనికి వైస్ వర్సా, ఆపోజిట్. ఇఫ్ ఇన్ కేస్ స్పీడ్ తీసుకున్నారనుకోండి, స్పీడ్ ఎక్కువ ఉందనుకోండి, అంటే మీనింగ్ ఏంటి, ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది, బికాస్ VRMS స్క్వేర్ కూడా డైరెక్ట్ రిలేషనే కదా. ఇఫ్ దిస్ ఈజ్ మోర్, ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది. దిస్ యూ నీడ్ టు రిమెంబర్. ఎగ్జాక్ట్గా ఇవన్నీ కూడా మీరు మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద ఫార్ములా, దాని నుంచి కూడా మీరు ఎగ్జామ్లో ఈజీగా రిలేట్ చేసుకుని యూ కెన్ ఫిక్స్ ద ఆప్షన్స్ రిగార్డింగ్ దిస్. నెక్స్ట్
కాన్సెప్ట్ ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ పర్ మాలిక్యూల్. దీన్ని ఎనర్జీ హీట్ అంటాం అనమాట. ఎనర్జీకి హీట్కి లింక్ ఇక్కడ మనకు వచ్చేది కైనెటిక్ ఎనర్జీ పర్ మాలిక్యూల్ అంటే. ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్, ఒక మాలిక్యూల్ దగ్గర ఎంత ఎనర్జీ ఉంటుంది అంటే మనం హీట్ చేస్తే ఆ హీట్ ఎక్కడికి వెళ్తుంది అది తెలియాలి కదా ఫస్ట్. అది ఏదో ఒక ఫామ్ లో కన్వర్ట్ అవ్వాలి. నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, జస్ట్ ఇట్ కన్వర్ట్స్ ఇట్స్ ఫామ్. ఆ ఫామ్ ఎందులో కన్వర్ట్ అవుతుందో తెలియడం ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అంటే టెంపరేచర్ అంటే ఏమీ లేదు, మనకి మాలిక్యూల్స్ ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయి ఆ మెజర్ టెంపరేచర్ వల్ల తెలుస్తుంది మనకి. ఎక్కువ హాట్ ఉందనుకో ఎక్కువ ఎనర్జీ, తక్కువ హాట్ ఉంటే తక్కువ ఎనర్జీ. సో ఇక్కడ మనకి కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ పర్ మాలిక్యూల్ ప్రిసైజ్ గా చెప్పాలంటే ఈక్వల్ టు 3/2 kB ఇంటూ టీ. ఇది ఫార్ములా. కేబీ అంటే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. ఇది బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. ఇదేం చెప్తుందంటే మనకి ఆర్కి ఎలా అయితే మనకి లైక్ గ్యాస్ కాన్స్టెంట్ కి మనకి ఒక రిలేటెడ్ గా అనమాట ఇది యాక్చువల్లీ. అంటే ఒక సింగిల్ మాలిక్యూల్ గురించి మాట్లాడినప్పుడు కేబీ యూజ్ చేస్తాం. అర్థమైందా? అంటే ఏంటి, హౌ డు యూ గెట్ కేబీ? కేబీ ఈక్వల్ టు గ్యాస్ కాన్స్టెంట్ ని, అందుకే గ్యాస్ కాన్స్టెంట్ రిలేటెడ్ అన్నాను, అవగాడ్రో నెంబర్ తో డివైడ్ చేస్తే మీకు యూ గెట్ ద బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. సింపుల్. అర్థమైందా? అండ్ దెన్ టీ టెంపరేచర్ యూ ఆల్రెడీ నో. టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే మాలిక్యూల్ ఎనర్జీ ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతుంది, హీట్ ఇంక్రీజ్ అవడం వల్ల. అండ్ దే ర్యాండమ్లీ స్పీడ్ గా ఎక్కువ మూవ్ అవడం స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మాలిక్యూల్స్ కి ఫాస్ట్ గా మూవ్ అవ్వాలన్నా ఏం కావాలి మనకి, టెంపరేచర్ మెయిన్. టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది అనుకోండి ఆటోమేటిక్ గా హీట్ ట్రిగ్గర్ అయ్యి ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? సో ఎంసెట్ లో మీకు క్లియర్ గా ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ రిలేటెడ్ గా ఓన్లీ టెంపరేచర్ మీదే డిపెండ్ అవుతుంది కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి. గ్యాస్ ఏదైనా కానీ, ఆక్సిజన్ అవనండి, హైడ్రోజన్ అవనండి, దేనితోనే మనకి దానికి రిలేషనే లేదు, ఇండిపెండెంట్. సేమ్ టెంపరేచర్ ఉంటే సేమ్ కైనెటిక్ ఎనర్జీ పర్ మాలిక్యూల్, గ్యాస్ ఏదైనా కానివ్వండి. సో కంక్లూజన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీకు సేమ్ టెంపరేచర్ ఉందనుకోండి, దెన్ యూ హ్యావ్ సేమ్ కైనెటిక్ ఎనర్జీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది టైప్ ఆఫ్ గ్యాస్ యూఆర్ చూసింగ్. ఆక్సిజన్ అవనివ్వండి, హైడ్రోజన్ అవనివ్వండి, ఏదైనా కానీ ఇట్ విల్ రిమైన్ సేమ్. క్లియర్? నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఆర్ఎంఎస్, యావరేజ్ అండ్ మోస్ట్ ప్రాబబుల్ స్పీడ్స్ అనమాట. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మీకు ఒక చిన్న లాజిక్ తెలియాలి. లెట్స్ సే ఒక గ్యాస్, ఏదైనా ఒక గ్యాస్ తీసుకోండి, ఆక్సిజన్, హైడ్రోజన్, ఏదైనా ఒక గ్యాస్ తీసుకోండి. అందులో మాలిక్యూల్స్ ఒకటే స్పీడ్ తో వెళ్తాయా ఎప్పుడైనా? వెళ్ళవు కదా, బికాస్ గ్యాస్ లో దాని పర్టికులర్ నేచర్ ని బట్టి మళ్ళీ మారిపోతాయి. అన్ని మాలిక్యూల్స్ ఒకటే స్పీడ్ లో వెళ్తాయని మనం చెప్పలేం. ఒక మాలిక్యూల్ ఒక స్పీడ్ ఉండి ఇంకో దానికి ఇంకొకటి ఉండొచ్చు. అంటే ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు దీన్ని ఎలా ఫైండ్ చేస్తాం మనము? ఆబ్వియస్ గా మనం క్లాస్ లో ఉన్నారంటే అందరూ స్టూడెంట్స్, కానీ అందరికీ ఒకేలా మార్క్స్ వస్తాయా? ఒకరికి ఎక్కువ వస్తాయి, ఒకళ్ళు తక్కువ వస్తాయి, ఒకళ్ళు ఫెయిల్ అవుతారు, ఒకళ్ళు పాస్ అవుతారు, అన్ని రకాల స్టూడెంట్స్ ఉంటారు. అలాగే గ్యాస్ లో కూడా మాలిక్యూల్స్ అలాగే బిహేవ్ చేస్తాయి. సో మనకి అందుకని టోటల్ యావరేజ్ అనేది మనం చేయలేం కదా, యావరేజ్ హైయెస్ట్ అనేది చూడలేం మనం, మోస్ట్ ప్రాబుల్. ఇక్కడ మనకి అందుకే 3 టైప్స్ ఉంటాయి మనకి క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు. టాపర్ అంటే మనకి లెట్స్ క్లాస్ టాపర్ ని ఆర్ఎంఎస్ అనుకోండి, కంపేర్ చేయండి, మీకు ఈజీ గుర్తుంటుంది ఎగ్జామ్ లో. దెన్ యావరేజ్ స్టూడెంట్ ఉంటాడు, లేకపోతే హైయెస్ట్ పాపులేషన్ ఉన్న మార్క్స్ ఉన్న, అంటే లెట్స్ సే 40 మార్క్స్ పేపర్ కి ఎక్కువ అందరికి 25 మార్క్స్ వచ్చినాయి అంటే దీన్ని మోస్ట్ ప్రాబుల్ అంటాం. ఎక్కువ ఎవరికైతే వస్తుందో అది మోస్ట్ ప్రాబుల్. అదే యావరేజ్ గా, అంటే యావరేజ్ గా అందరికి 30 మార్క్స్ అన్నాం అనుకోండి, అదే యావరేజ్. టాపర్ అంటే 40 on 38 అలా రావడం అనమాట. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్. అంటే స్పీడ్ ఎనర్జీ క్యాలిక్యులేషన్స్ కి మనం ఈ కంపారిజన్స్ అనేది అర్థం చేసుకోవాలి. సో ఐమ్ జస్ట్ రైటింగ్ ద ఫార్ములాస్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఎంఎస్, VRMS is equal to under root 3RT by M. అండర్స్టూడ్? అదే వి యావరేజ్ ఉందనుకోండి, చెప్పాను కదా, యావరేజ్ ఉందనుకోండి, దట్ ఈస్ అండర్ రూట్ 8RT డివైడ్ బై పై M అనమాట. నార్మల్ యావరేజ్ ఇది. అదే మోస్ట్ ప్రాబుల్ అంటే ఏంటి, ఎక్కువ హైయెస్ట్ పాపులేషన్కి ఉన్నది, ఇది మోస్ట్ ప్రాబుల్, విచ్ ఈస్ ఈక్వల్ టు అండర్ రూట్ 2RT by M. వెరీ ఇంపార్టెంట్ 3 ఫార్ములాస్. మ్యాక్సిమం మాలిక్యూల్స్ లో ఉన్న స్పీడ్ ని మనకి మోస్ట్ ప్రాబుల్ ఫార్ములా చెప్తుంది అనమాట. సో ఎగ్జామ్ లో మీకు రిలేటెడ్ గా మనకి, అంటే ఇట్స్ లైక్ గ్యాస్ లో మాలిక్యూల్ స్పీడ్స్ ఎలా మెజర్ చేయాలి, వీ హ్యావ్ 3 క్రైటీరియా. ఒకటి ఆర్ఎంఎస్, ఇంకొకటి యావరేజ్, ఇంకొకటి ఏంటి మోస్ట్ ప్రాబుల్. ఓకేనా? ఎం ఇస్ ఫర్ మొలార్ మాస్ తెలిసిందే మీకు. అండ్ ఇక్కడ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆర్ఎంఎస్ అనేది ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. ఎగ్జామ్ లో మీకు ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తాయి. ఫర్ ద ఎగ్జామ్ జస్ట్ నీడ్ టు రిమెంబర్ దిస్ ఆర్డర్. నేను ఇక్కడ స్క్రీన్ పైన రాస్తున్నా చూడండి. ఆర్ఎంఎస్ ఎక్కువ ఉంటుంది, తర్వాత యావరేజ్ ఉంటుంది, తర్వాత మోస్ట్ ప్రాబుల్ ఉంటుంది. అదే ఆర్డర్లో ఫార్ములాస్ కూడా రాయించాను అందుకే మీకు నేను. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ లా ఆఫ్ ఈక్విపార్టిషన్.
ఇదొక రూల్ ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక మాలిక్యూల్ ఎన్ని వేస్‌లో మూవ్ అవ్వగలదు. అంటే ఇప్పుడు స్ట్రెయిట్‌గా వెళ్తుందా? లేకపోతే రొటేషన్ చేసి రొటేట్ అయ్యి వెళ్తుందా? సైడ్ నుంచి ఎలా వైబ్రేట్ అవుతుందా? ఇన్ని వేస్‌లో మూవ్ అవ్వచ్చు కదా! ఒక మాలిక్యూల్ అనేది. అంటే ఒక సింగిల్ పాయింట్, ఒక మోనో అటామిక్ మాలిక్యూల్ అది మనకి ఎన్ని వేస్‌లో ఇట్ కెన్ ఒక మాలిక్యూల్ కూడా టోటల్ ఎనర్జీ అన్నమాట. అన్ని వేస్‌లో. ఎన్ని వేస్‌లో తిరిగితే అన్ని వేస్‌లోంచి మనము దాన్ని యాడప్ చేసుకుంటే, దాన్ని మనము డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ లా ఆఫ్ ఈక్విపార్టిషన్ అంటాం అన్నమాట. దీని ఫార్ములా ఏంటంటే దీని ఫార్ములా హాఫ్ బోల్ట్జ్‌మాన్ కాన్స్టెంట్ ఇంటూ టీ. హాఫ్ కేబీ ఇంటూ టీ. అర్థమైందా? సో, ఇక్కడ మనకి ఎఫ్ ఈజ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. హాఫ్ కేబీటీ అండ్ ఇక డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ హీలియం, నియాన్ గుర్తుపెట్టుకోండి. నేను కొన్ని వాల్యూస్ చెప్తున్నాను. హీలియం, నియాన్‌కి మోనో అటామిక్ కదా! ఎఫ్ ఈక్వల్ టు 3 ఉంటుంది. అర్థమైందా? అదే డయాటామిక్స్ అంటే O2, H2 ఇలా డయాటామిక్స్‌కి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ విల్ బి ఈక్వల్ టు 5 అన్నమాట. అంటే 3+2 మోనో ప్లస్ 3 యాడ్ చేయాలి. అదే పాలీ ఉందనుకోండి, మోర్ దాన్ 2 ఉన్నాయి. అంటే పాలీ అటామిక్. దానికి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఏమవుతుంది? 6 అవుతుంది. సో, గుర్తుపెట్టుకోండి. లైక్ మోనో అటామిక్, డయాటామిక్, పాలీ అటామిక్ 3 ఉంటాయి. మోనో అంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఇస్ 3, వెరాస్ డయాటామిక్ అయితే 5 అండ్ పాలీ అటామిక్ అయితే వి హావ్ 6. ఎగ్జామ్ గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో, ఒక మాలిక్యూల్‌కి అంటే ఇది మనకి ఈక్విపార్టిషన్. ఇదేంటిది? ఈక్విపార్టిషన్ ఫార్ములా ఇది. వెరాస్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అని నేను చెప్పిన వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. మోనోవా ఉందా? డయాటామిక్ వాల్యూనా? లేకపోతే పాలీ అటామికా? సో, యాజ్ పర్ ద గివెన్ డీటెయిల్స్ జస్ట్ అప్లై ద ఫార్ములా. మీకు ఆన్సర్‌లు వచ్చేస్తాయి. ఈజ్ ఇట్ క్లియర్? ఏం లేదు. జస్ట్ ఫార్ములాని చూసుకోండి. మోర్ దాన్ ఎనఫ్ అది పాయింట్ ఆఫ్ వ్యూ, ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీస్‌లో మనకి వి హావ్ హీట్ మనకి 2 టైప్స్ ఉంటాయి మనకి. ప్రెషర్ అండ్ వాల్యూమ్. సో, ఒక గ్యాస్ టెంపరేచర్‌ని 1 డిగ్రీ పెంచాలి అంటే మనం ఎంత హీట్ ఇవ్వాలి? ఫస్ట్ అది తెలియాలి కదా! టెంపరేచర్‌ని 1 డిగ్రీ పెంచాలి. అంటే దానికి ఎంత హీట్, దానికి మనం సపోర్ట్ ఇవ్వాలి. అది ప్రెషర్ కాన్స్టెంట్ ఉన్న చోట ఒకలా వాల్యూమ్ కాన్స్టెంట్ ఉన్న చోట ఒకలా ఉంటుంది. ఆబ్వియస్‌గా ప్రెషర్ వాల్యూమే కదా దాన్ని ఇంపాక్ట్ చేసేది. సో, ప్రెషర్ కాన్స్టెంట్ ఉంటే ఎలా ఉంటుంది? ఎంత కావాలి? అదే వాల్యూమ్ కాన్స్టెంట్ ఉంటే ఎంత కావాలి? అంటే ఇప్పుడు లెట్స్ సే ఎగ్జాంపుల్ ఒక బెలూన్‌ని సప్రెస్ చేసి హీట్ చేయడం. అంటే ఏంటి? వాల్యూమ్‌ని తగ్గిస్తూ హీట్ చేయడం. అంటే మీనింగ్ ఏంటి? ఓపెన్‌గా వదిలేసి, అంటే దాన్ని ఏమి పట్టుకోకుండా వదిలేసి హీట్ చేస్తే ఏమవుతుంది? అక్కడ ప్రెషర్ అన్నమాట. సో, జస్ట్ నీడ్ టు అండర్‌స్టాండ్ రెండిటికి. ప్రెషర్ ఎప్పుడు ఎక్కువ మనకి ఎలా రావాలి అంటే వి హావ్ 2 ఫార్ములాస్ యాక్చువల్లీ ఇక్కడ. ప్రెషర్‌కి హీట్ కెపాసిటీ, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ ప్రెషర్‌కి ఒక ఫార్ములా ఉంది. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాల్యూమ్‌కి ఒక ఫార్ములా ఉంది. అలాంగ్ విత్ ద టైప్స్ ఆఫ్ గ్యాస్ అన్నమాట. మోనో అటామికా, డయాటామికా మీకు మొత్తం కలిపి ఒక నేను టేబుల్ చూపిస్తాను. బిఫోర్ థాట్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ CV ఈక్వల్ టు F/2 ఇంటూ R అన్నమాట. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఫర్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు CV ప్లస్ R. దీన్ని మేయర్స్ రిలేషన్ అని కూడా అంటాం. దీన్ని. దెన్ గామా ఈక్వల్ టు CP/CV. అంటే ఏమొస్తుంది? జస్ట్ యాడ్ చేస్తే 1 ప్లస్ 2/F అన్నమాట. దీస్ ఆర్ ద 3 ఫార్ములాస్. అండ్ లైక్ ఐ సెడ్, నేను మీకు ఏం చెప్పాను? ఒక టేబుల్ ఉందని చెప్పాను కదా! ఐ విల్ షో యూ ద టేబుల్. వెన్ యూ లుక్ ఎట్ దిస్ టేబుల్ యూ విల్ అండర్‌స్టాండ్ ఈజీలీ. ఇదేంటంటే మనకి ఒక షార్ట్‌కట్ టేబుల్ ఫర్ యువర్ అప్లికేషన్ ఆఫ్ క్వెషన్స్ అన్నమాట. లుక్ ఎట్ దిస్ టేబుల్ ఆన్ స్క్రీన్. సో, ఇక్కడ కనిపిస్తుందా టేబుల్ మీకు? సో, ఈ టేబుల్‌లో మీకు గ్యాస్ టైప్ ఉంది, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఉంది, CV ఉంది, CP ఉంది. మోనో అటామిక్‌గా, డయాటామిక్‌గా చూడండి ఎగ్జామ్‌లో. మోనో అనుకోండి, ఇందాక డిస్కస్ చేసాం 3 and 5. అదే పాలీకి అయితే 6 ఉంటాయి. ఇందాక డిస్కస్ చేసాం ఆల్రెడీ. CV 1.5R, CP 2.5R. ఇది 2.5, 3.5. సింపుల్. 1 యాడ్ అవుతుంది చూడు. 1 ఇవి 2 సేమ్ ఉంటాయి మళ్ళీ. ఇక్కడ 1 యాడ్ అవుతుంది. ఎనీవే యూ కెన్ రిమెంబర్, దట్స్ అప్ టు యూ. బట్ ఈ టేబుల్ గుర్తుంటే ఏంటంటే క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్‌గా అవుతాయి మీకు. డిడ్ యూ ఆల్ అండర్‌స్టాండ్? నెక్స్ట్ ఏంటంటే మీన్ ఫ్రీ పాత్. అంటే ఏంటి? లైక్ ట్రాఫిక్ జామ్ అనుకోండి. ఒక మాలిక్యూల్ స్ట్రెయిట్‌గా వెళ్ళి ఇంకొక దాన్ని అది కొలైడ్ అయిందనుకోండి. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది ఈ డ్యూరేషన్‌లో? లెట్స్ ఇప్పుడు మనకి డెన్సిటీ, అంటే ఇప్పుడు ట్రాఫిక్ అనను కదా! అంటే డెన్సిటీ అన్నమాట. డెన్సిటీ ఎక్కువ ఉందనుకోండి, అక్కడే దగ్గరలోనే మనకి చాలా క్లోజర్‌గా ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటి? వి నీడ్ టు అండర్‌స్టాండ్ మీన్ ఫ్రీ పాత్ అంటే ఏంటంటే జస్ట్ మీరు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1/√2 పై d స్క్వేర్ n అన్నమాట. d అంటే ఏంటి? డయామీటర్. మాలిక్యూల్ ఎంత మనకి ఉంది? డయామీటర్ ఎంత ఉంది మాలిక్యూల్‌కి? n ఈజ్ నథింగ్ బట్
నెంబర్ డెన్సిటీ యూనిట్ స్పేస్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో చెప్పడం అండి. దీన్ని బట్టే కదా మనకి ట్రాఫిక్ అనేది క్రియేట్ అవుతుంది అక్కడ. అంటే మాలిక్యూల్ సైజ్, క్రౌడ్ వీటిని బట్టి వీటి ఇంక్రీజ్ అయింది అనుకోండి, దానికి కొలిజన్ ఎక్కువ ఉంటుంది. ఆబ్వియస్గా అక్కడ కొలిజన్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, అక్కడ యూజువలీ డిస్టెన్స్ అనేది తగ్గిపోతాయి. సో అదే ఎక్కువ డిస్టెన్స్ ఎక్కువ కొలిజన్స్ లేకుండా దూరం ఖాళీగా ఉందనుకోండి, ఇన్వర్స్ అనమాట. ఇక్కడ మీకు జస్ట్ ఈ రిలేషన్ వరకు గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ ద మీన్ ఫ్రీ పాత్, లాంబ్డా ఈక్వల్ టు √2 ఇంటూ పై d స్క్వేర్ n. డయామీటర్ మాలిక్యూల్స్ డయామీటర్, n ఈజ్ నెంబర్ డెన్సిటీ, యూనిట్ స్పేస్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో దాట్ ఈస్ నథింగ్ బట్ నెంబర్ డెన్సిటీ. సో ఇక జస్ట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, అంటే ఇప్పుడు మనకి సింపుల్గా చెప్పాలనుకోండి, మీకు ఈ మీన్ ఫ్రీ పాత్ అర్థం కావాలంటే డెన్సిటీ పైన డిపెండ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం స్పేస్ తక్కువ ఉందనుకోండి, మోస్ట్ కొలిజన్స్ పాసిబుల్ ఉంటాయి. అదే స్పేస్ ఎక్కువ ఉందనుకోండి, అన్ని కొలిజన్స్ పాసిబుల్ కాదు. సో అల్టిమేట్గా దేని మీద డిపెండ్ అవుతుంది, డెన్సిటీ పైన. అండ్ ఫైనల్గా మీకు గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యూ పాయింట్స్, టెంపరేచర్ కన్వర్షన్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ మాలిక్యులర్ వెయిట్స్ కూడా ఎప్పుడు కూడా గ్రామ్స్లోనే ఉండాలి, చూసుకోండి. కన్వర్షన్స్ కిలోగ్రామ్స్లో ఉంటే మాత్రం కన్వర్ట్ చేసుకోండి గ్రామ్స్లోకి, అలా పెట్టి చేయకండి. అండ్ లైక్ ఐ హ్యావ్ గివెన్ మీకు గామా వాల్యూస్ కూడా ఇస్తాను, మోనోఅటామిక్, డయాటమిక్కి. సో మోనోఅటామిక్కి గామా వాల్యూ మోనోఅటామిక్ ఏమో అరౌండ్ 1.67 ఉంటుంది. అదే డయాటమిక్ అనుకోండి అరౌండ్ 1.4 ఉంటుంది. ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోండి, స్ట్రైట్గా మీరు వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్లు వచ్చేస్తాయి మీకు. అండ్ లైక్ స్టాండర్డ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV ఈక్వల్ టు nRT, అండ్ ఎనర్జీ ఈజ్ ఓన్లీ అబౌట్ టెంపరేచర్, ఇంకా ప్రెషర్ ఇవన్నీ కాదు. టెంపరేచర్ వల్ల ఎనర్జీ క్రియేట్ అవుతుంది. అండ్ ఆబ్వియస్గా హెవియర్ గ్యాస్ స్పీడ్ తక్కువ ఉంటుంది. హెవియర్ గ్యాస్ అంటే ఏంటి, మాలిక్యూల్స్ లైక్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మూవ్ ఈజీలీ కదా. లైటర్ గ్యాస్ ఉంటే ఈజీగా మూవ్ అయిపోతుంది. హెవియర్ గ్యాస్ ఉంది అనుకోండి, డెన్సిటీ ఉంటుంది ఎక్కువ, అందుకే స్పీడ్ తగ్గుతుంది అనమాట. సో ఓన్లీ ఈ క్వశ్చన్స్ బేస్ పైన అయితే ఫార్ములాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ ఈ ఫార్ములాస్ బేస్ పైన మీకు మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేది మోడల్స్లో రిపీట్ అవుతూ ఉన్నాయి. సో జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసిన తర్వాతే నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళండి. ఊరికే ఒక చాప్టర్ ఫార్ములా వినేసి అయిపోయింది అనుకున్నారంటే మాత్రం ఇంపాసిబుల్, దానివల్ల మీకు ఏ హెల్ప్ అవ్వదు. అండ్ మేక్ షూర్ ప్రో బుక్లో చేసే క్వశ్చన్స్ అని లాజిక్తో చేయండి. ట్రస్టర్స్ అది చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్స్, ఇప్పుడు ఒక రిపీట్ అయినవన్నీ మిస్ కాకుండా దానిలో కంపైల్ చేసి ఇచ్చాము. చేస్తే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. టైం పాస్ మాత్రం చేయకండి.